పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా నాన్న. థ్యాంక్ యూ. 25 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 25 years సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ. వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఏ అమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట, మమ్మీ డాడీ యానివర్సరీ స్పెషల్ అని. సో మా ఆయన కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వచ్చింది. ఎక్కడికి వచ్చాం? చిలుకూరు బాలాజీ టెంపుల్. మేమైతే ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చామన్నమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అనమాట. ఈరోజు ఒక స్పెషల్ డే, అందుకే మంచిగా మార్నింగ్ రెడీ అయిపోయాను. నా డ్రెస్ ఫుల్ లెంత్లో మీకు నేను వాకింగ్ చేసి చూపిస్తాను అనమాట. తర్వాత నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఏంటి స్పెషల్ డే అంటే, మా మమ్మీ డాడీ 25th మ్యారేజ్ యానివర్సరీ అనమాట. పెళ్ళై అప్పుడే 25 ఏళ్ళు అయిపోయింది వీళ్ళకి. అండ్ ఈ మ్యారేజ్ డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, అంత బిగ్ సర్ప్రైజ్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మా మమ్మీ డాడీకి మా అన్నయ్య మ్యారేజ్ యానివర్సరీకి బట్టలు తీసుకున్నాడు అనమాట. ఇదిగోండి మా డాడీకి తీసుకున్న షర్ట్ ప్యాంట్, మా మమ్మీ తీసుకున్న శారీ వచ్చేసి మా మమ్మీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకుంది. బ్లూ అండ్ మెజెంటా కలర్ బార్డర్తో వచ్చింది. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసుకుంది అనమాట. ఈ శారీ వచ్చేసి మేము కొన్నాం మా మమ్మీకి, నేను మా హస్బెండ్ కలిపి. ఇది మా మమ్మీకి ఇష్టమైన కలర్ అని చెప్పేసి మేము తీసుకున్నాం. ఈ బ్లౌజ్కి మా మమ్మీ వర్క్ చేయించింది బ్యాక్లో. ఇదిగో చూడండి, ఇదిగోండి వర్క్ మొత్తం మెషిన్తో వర్క్ వేయించింది అనమాట. మా మమ్మీకి మేము తీసుకున్న శారీ, మా అన్నయ్య తీసుకున్నాడు మమ్మీ డాడీకి బట్టలు. ప్రజెంట్ వీటిలో వాళ్ళు తొందరగా రెడీ అయిపోవాలన్నమాట. తొందరగా రెడీ అయిపోతే వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ స్పెషల్ డే. నా చిట్టి పొట్టి ఫ్యామిలీ రెడీ అయిపోయింది. ఆశని హాయ్ చెప్పు. హాయ్ చెప్పదంట. ఇంకోటి మా హస్బెండ్ రెడీ అయిపోయాడు పాపని ఎత్తుకొని. హాస్నికి జీన్స్ వేసామేంటి అనుకోవద్దు, మా డాడీ హాస్నికి జీన్సే వేయాలి, మా నాన్నే కొనుక్కొచ్చాడు ఇవి. అందుకని మా నాన్న అంటే మా అన్నయ్య తీసుకొచ్చాడు. ఇద్దరు షాపింగ్కి వెళ్ళినప్పుడు దీనికి తెచ్చారు ఈ బట్టలు. అండ్ నేను ఫుల్ లుక్లో వీడియో తీయమంటాను ఇప్పుడు. హాస్ని చూడు, అమ్మ మా క్యూట్ ఫ్యామిలీకి నిద్ర వచ్చేస్తుంది చూడు. చెప్పదు హాయ్. ఇంకా అమ్మ సిగ్గులు వచ్చేస్తుంది. బాయ్ చెప్పినాను. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అప్పుడు మనం మా టెంపుల్కి వచ్చామన్నమాట, మమ్మీ డాడీ యానివర్సరీ స్పెషల్ అని. సో మా ఆయన కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వచ్చింది. వీఆర్ సో లక్కీ. మా ఆయన ఫేస్ ఉండేలా వెలిగిపోతుంది స్మైల్గా. మా మమ్మీ చూసారా, నేను కూడా శారీ కొంటే మా అన్నయ్య కొన్న చీరే కట్టుకుంది. తిరుగు చీర చూపించు. మా అన్నయ్య కొన్న శారీ కట్టుకుంది. ఎందుకనా? సంధ్య కొన్ని చీర సాయంత్రం. ఓకేనా? అంతేలే, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది, ఆనందంలో ఏమనలేకపోతున్నాను. సర్లే ఎక్స్క్యూజ్ చేద్దాం ఈ సంవత్సరంకి. హాసిని మామయ్య అమ్మా డాడీ. గుడి అంతా చాలా ఖాళీగా ఉంది కదా. నా కూతురు హడావిడ ఎక్కువైపోయింది గుడిలో. డాడీ చాలా ఖాళీ ఉంది గుడి ఫుల్. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ప్రసాదం తింటున్నారు వాళ్ళిద్దరు. మా దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. బాయ్. మా టెంపుల్లో మేము ఫోటో తీయించుకున్నాం, మెమరీగా ఉంటుందని. ఇదిగోండి కూతురు కొడుకు మొత్తం ఫ్యామిలీ, నేను మా మమ్మీ మా డాడీ మా ఆయన పాప మా అన్నయ్య అందరం కలిసి ఫోటో తీయించుకున్నాం. టిఫిన్ కోసం ఆగాం దారిలో.
తింటున్నావు? మేమైతే ఫుల్గా టిఫిన్ చేసామన్నమాట. లైక్ పూరి, దోశ, బోండా అన్నీ కలిపి తిన్నాను అనమాట. మా అన్నయ్యది, మా ఆయనది, మా అమ్మది అన్నీ తీసుకున్నా. ఇదిగోండి హాస్ని పాప వచ్చేసి ఇక్కడ వాళ్ళ తాతయ్య భుజాల మీద మేడం గారు స్లీప్ వేసేసారు. హాస్నికి పార్సల్ తీసుకున్నాం అనమాట, బజ్జీ తింటుంది. సో ఇలా టిఫిన్ చేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎక్కడికి వచ్చాం? చిలుకూరు బాలాజీ టెంపుల్. మేమైతే ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చామన్నమాట. వెనకాల బొమ్మలు చూస్తుంటే నేను ఎప్పుడు బొమ్మలు కొనుక్కుంటా. ఎందుకు ఇంట్లో చాలా బాగుంది. ఇప్పుడు దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి ఏమైనా బొమ్మలు పాపకి ఇంకా మాకేమైనా నచ్చితే మోర్ బ్యాంగిల్స్. మా మమ్మీకి పెళ్లి రోజు అయితే నేను పెళ్లి కూతుర్లా గాజులు వేసేసుకున్నాను అనమాట. నాకు గాజులు అంటే చాలా ఇష్టం. సో గాజులు అన్నీ కొనుక్కొని ఇంకా వెళ్తాం. మమ్మీకి నేను గిఫ్ట్ కొంటా ఈరోజు చిలుకూరులో. ఏదైనా కొనిపించుకుంటావా? కొనిపించుకుంటా. రెడీగా ఉంటుంది గిఫ్ట్లు తీసుకోవడానికి. చాలా రెడీ ఉంటుంది మా గిఫ్ట్లు తీసుకోవడానికి. చూడండి మా మమ్మీకి నేను ఏం కొంటాను, సరేనా? దర్శనం చేసుకున్నాక వీడియో కంటిన్యూ చేస్తాను. కొబ్బరికాయలు పువ్వులు తీసుకుని ఎంట్రింగ్. పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నాను నేనే. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అసలు ఇది చూడు, ఇది చూడు, జై కొట్టు, జై 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 జై. గుడ్ గర్ల్. ఏ చిన్నడా, ఇది చూడు. ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత. రాత్రి కేక్ తినుకుంటారు కదా, రాత్రి కేక్ తినుకుంటారు కదా. ఆశని చూపించు మా ఇది పట్టుకో. జంపులకు బొమ్మ అన్నీ అసలు ఎలా మాట్లాడతారంటే ప్రసాదం తినాలి మంచిగా. ఎవరిచ్చారమ్మా అవన్నీ? ఈమె గుమ్మానికి వేసేలా తీసుకోమంటే గేట్కి వేసేలా తీసుకుంది. దర్శనం చేసుకొని ఒక సోడా వేసుకోకపోతే అస్సలు బాగోదు. అందుకే ఇక్కడ సోడా తీసుకున్నా ఒకటి. సూపర్ సాల్ట్ సోడా. బాగున్నాయి మామిడికాయలు, సపోటాలు, జామకాయలు కూడా ఉన్నాయి. మంచి మామిడికాయలు ఒక 3 కిలోలు తీసుకుంటే చాలా బాగుంటుంది. 3 కిలోలు తీసుకున్నాం మేము. బంగినపల్లి కాయలు అనమాట. 3 కిలోలు బంగినపల్లి కాయలు. చిలుకూరు నుంచి అయితే ఫైనల్గా వచ్చేసామన్నమాట. సో చిలుకూరులో మేము చేసే షాపింగ్ చాలా తక్కువ. ప్రతిసారి ఎక్కువ చేస్తాం. ఈసారి ఎందుకు కావాలని తక్కువ చేసామో తెలియదు. నార్మల్గా ప్రసాదం అందరు తీసుకుంటారు. సో మేము కూడా తీసుకున్నాం. ఇది లడ్డు అనమాట. ఇదంతా కలపాలి. అండ్ మమ్మీకి నేను కొంటాను, గిఫ్ట్ కొంటాను, కానీ మమ్మీ ఏం కొనిపించుకోలేదు. ఎందుకు నీ దగ్గర ఉన్న డబ్బులు ఊరికే అది కొంటా ఇది కొంటా అని కొట్టేసుకుంటామని మమ్మీ ఏం కొనిపించుకోలేదు. అయినా సరే నేను చిన్న చిలుకూరు బాలాజీ విగ్రహాన్ని అయితే మమ్మీకి కొన్నాను అనమాట. క్లారిటీ కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా? సో ఇది నేను మమ్మీకి యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మార్నింగ్ శారీ. ఇది ఇనఫ్ గిఫ్ట్. పోయినసారి మమ్మీ యానివర్సరీకి నేను మంచి గిఫ్ట్ ఇచ్చాను. ఈసారి సరిగ్గా ఇవ్వలేదు అనిపించింది. బట్ మమ్మీ ఏం తీసుకుంటానో వద్దు, నీ డబ్బులు అయిపోగొట్టుకుంటున్నాను, ఉంచుకో అంటుంది. అక్కడ నేను ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, నేను 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ప్రైస్ ఎక్కువ లేకపోతే ఇట్స్ ఓకేనా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ పేర్ వచ్చేసి ఇది నాకు ఇట్లా బుట్టాలు అంటే చాలా ఇష్టం. స్కూల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఫుల్గా పెట్టుకునేదాన్ని. ఈ మధ్య తగ్గించేసాను, అసలు పెట్టుకోవట్లేదు కూడా. ఇగో ఎప్పుడు ఇంకా అకేషన్స్కి గోల్డ్ పెట్టుకోవడం వల్ల ఇది తగ్గించేసాను పెట్టుకోవడం బొత్తిగా. అండ్ ఇది వచ్చేసి సెకండ్ది. ఈ 2 ఇయర్ రింగ్స్ నేను కొనుక్కున్నా. ఇంకా అక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఆఫ్ స్టోన్స్, బుట్టలు అవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఎందుకో చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే మంచిగా బార్గింగ్ చేసి కొనుక్కోవచ్చు అని ఏం తీసుకోలేదు, ఇవే తీసుకున్నా. అండ్ టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. ఇంట్లో ఎవరి కాలు ఎక్కడికక్కడ పడిపోయారనమాట. ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నారు. నేను కూడా ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. అండ్ నేను
మమ్మీ యానివర్సరీ ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా షూట్ చేస్తాను. సపరేట్ బ్లాగ్స్ లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలు అంటే క్లమ్జీ అయిపోతుంది, చూడడానికి కూడా సరిగ్గా ఉండదు. అందుకని ఒక్కొక్క వీడియోలా చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ వీడియో విల్ సీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.